ఇక డీటెయిల్స్ చూస్తే సోషల్ మీడియా దుర్వినియోగంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాక్ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయడం సరికాదన్నారు. ఒకరి హక్కులను మరొకరు హరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును స్వాగతిస్తామని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు. Information Technology Act Sections 66C and 66D, fake accounts, identity theft, online impersonation. Information Technology Act Section 67, obscene లేదా అసభ్యకరమైన ఎలక్ట్రానిక్ కంటెంట్. అవసరమైతే Information Technology Act Section 69A ప్రకారం చట్టవిరుద్ధమైన ఆన్లైన్ కంటెంట్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఫేక్ అకౌంట్స్, డెత్ థ్రెట్, మహిళలపై అసభ్యకర పోస్టులు, మతాలను అవమానించే పోస్టులు, ఆర్గనైజ్డ్ మిస్ఇన్ఫర్మేషన్ లేదా చట్ట విరుద్ధమైన కంటెంట్ కనిపిస్తే దయచేసి దాన్ని ఫార్వర్డ్ చేయకండి, ప్రమోట్ చేయకండి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్, యూఆర్ఎల్, డేట్, టైం వంటి ఆధారాలను భద్రపరిచి అధికారులకు ఇవ్వండి. మీ సహకారం వల్ల ఎన్నో నేరాలను అరికట్టవచ్చు. మత విశ్వాసాలను దెబ్బతీయడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదని పవన్ అన్నారు. వ్యక్తిగత దూషణలు, చంపేస్తామని బెదిరించడం, దేవుళ్ళు దేవతలపై ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. నిర్మాణాత్మక విమర్శలను ప్రభుత్వం ఎప్పుడూ స్వాగతిస్తుందని చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రవళి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న సోషల్ మీడియా దుర్వినియోగంపై చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే వాక్ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేస్తే ఊకోము అంటూ చూడటమే కాకుండా ఆధారాలు లేని ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు సహించమన్నారు. అలానే సైబర్ వేధింపుల బాధితుల కోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వేదికగా అనైతికమైనటువంటి కంటెంట్ పెట్టినా కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఒకళ్ళ వాక్ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండకూడదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. సోషల్ మీడియా దుర్వినియోగం పైగా తప్పనిసరిగా వార్నింగ్ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే చూసినట్లయితే గనక నుంచి చూసుకుంటే గనక సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన కంటెంట్లు అనేక ఇబ్బందులు కలిగించే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న జనసేన పార్టీ అధినేత అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆధారాలు లేని ఆరోపణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, సైబర్ యాక్ట్ ఉపయోగిస్తాం, అలానే సోషల్ మీడియా దుర్వినియోగంపై కూడా తప్పనిసరిగా కేసులు నమోదు చేసి త్వరితగతిన దర్యాప్తు చేస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే వాక్ స్వతంత్రాన్ని హరించే హక్కులు ఎవరు లేవు, కానీ ఆధారం లేని ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు అసలు సహించమంటూ కూడా చెప్పడం జరిగింది. అలానే సైబర్ వేధింపుల బాధితులకు ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో కఠినమైన చర్యలు తీసుకునే విధంగా సిద్ధమవుతామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే పార్టీలకు సంబంధించి కానీ, వ్యక్తిగతానికి కానీ, మహిళల పైన కానీ ఫేక్ అకౌంట్లు పెట్టి అనేక ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మీరు మాట్లాడొచ్చు, కానీ ఆధారాలు ఉంచుకొని మాట్లాడాలి. ఆధారాలు లేని ఆరోపణ చేస్తే, వ్యక్తిగత దోషాలకు పాల్పడితే గనక సహించమంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడం పట్ల గతం నుంచి చూసినట్లయితే గనక ఆంధ్రప్రదేశ్ లో ఫేస్బుక్, ట్విట్టర్, అలానే యూట్యూబ్ వేదికగా కూటమి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. వ్యక్తిగత దోషాలకు పాల్పడుతూ మహిళలపై కూడా అసభ్య ప్రవర్తన చేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ వారికి వార్నింగ్ ఇచ్చినట్లు పరిస్థితుంది. అలానే చూసి పని తాను చేసుకుపోతున్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. కింద తప్పనిసరిగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి బాధితులకు ఇబ్బంది లేకుండా చూస్తాము. అలానే ఆధారాలతో ఫిర్యాదు చేస్తే గనక చట్ట ప్రకారం తీసుకుంటామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. థాంక్యూ శ్రీనివాస్.